హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సహస్రాస్ క్రియేటివల్. మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్లో 31 డే ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. సో October 1st నేను ఏం తిన్నాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి. సో నేను డైట్ స్టార్ట్ చేయకముందు నా స్టార్ట్ వెయిట్ వచ్చేసి 84.50 ఉన్నాను. సో మార్నింగ్ లేవగానే ఒక స్పూన్ ఫుల్గా గీ తిన్నాను. గీ తిన్న ఒక 1 hour తర్వాత నేను మేతి వాటర్ తాగాను. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి బాగా యూజ్ అవుతుంది. మేతి వాటర్ తాగిన 1 hourకి బాదం రైజిన్స్ తిన్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటితో పాటు కొన్ని ఓట్స్ ఇంకా బనానా వేసుకుని ఇలా స్మూతీ కింద చేసేసుకున్నాను. మీకు కావాల్సిన ఫ్రూట్ వేసుకోవచ్చు, కాకపోతే నాకు బనానా బాగా నచ్చుతుంది. సో ఇలా నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. ఇప్పుడు లంచ్కి వస్తే కనుక నేను సింగిల్ పాలిష్ రైస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా కర్రీ వచ్చేసి ఏంటంటే కొంచెం ఆవకాయ పచ్చడి, దాంతోపాటు బీన్స్ స్టిర్ ఫ్రై చేసుకున్నాను. దాంతోపాటు ప్రోటీన్కి నేను పన్నీర్ బుజ్జి తీసుకున్నాను. ఇంకా మన డైట్లో ఒక ఆకుకూర ఉండాలి కాబట్టి పాలకూర తీసుకున్నాను. ఇది కూడా కొంచెం కర్రీలాగా స్టిర్ ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఇదనమాట నా లంచ్. నేను ఈ విధంగా కంప్లీట్ చేస్తాను. దాంతోపాటు ఇంకా కుకుంబర్ ఇంకా క్యారెట్ కూడా తీసుకున్నాను. ఇంకా లాస్ట్లో మీకు కర్డ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సేపు వాక్ చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్ వస్తే హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీనట్స్ ఇంకా ఒక యాపిల్ తీసుకున్నాను. సో ఈ స్నాక్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. పీనట్స్ అయితే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది మోరింగా వాటర్ అనమాట, అంటే మునగాకు అంటాం కదా, వాటర్ అనమాట ఇది. సో ఇది కూడా నేను తీసుకోవడం జరిగింది. సో తర్వాత నా డిన్నర్ వచ్చేసి సింపుల్గా ఇలా స్పినాచ్తో ఆమ్లెట్ వేసుకుని కంప్లీట్ చేస్తాను. ఇది వచ్చేసి పాలకూరతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేశాను. ఇంకా డే మొత్తం కూడా నేను ఈ 6000 స్టెప్స్ అయితే వాక్ చేశాను. టుమారో నుంచి 10,000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇంకా పడుకునే ముందు ఇలా కొత్తిమీర పుదీనా జ్యూస్ అయితే తాగేసి నా డే అయితే ఎండ్ చేశాను. సో సీ యూ నెక్స్ట్ డే.